హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, బెంగళూరు టు భీమవరం. అంటే ఇప్పుడు మేము భీమవరం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ 9 అయింది. కానీ రవీంద్ర ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయ్యేసరికి మోస్ట్లీ ఈ టైం అయితే అయిపోయింది. అస్సలు మేము నైట్ డ్రైవింగ్ అయితే ప్రిఫర్ చేయం, కానీ ఇంక మాకు వేరే ఆప్షన్ లేక ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. అసలు భీమవరం ఎందుకంటారా, నేను చదువుతున్న కాలేజ్కి వెళ్ళిపోతున్నా. చదువుతున్నా కాదు, చదివేసిన. ఆల్రెడీ స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి, సర్టిఫికెట్స్ ఉన్నాయి, వాటి కోసం అయితే వెళ్ళిపోతున్నాం. అలాగే ఇంకా త్వరగా తిరుమల అలా కూడా వెళ్ళాల్సిన పని ఉంది మాకు, టెంపుల్కి. అవన్నీ చూసుకుని వద్దామని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే మనం తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, నెక్స్ట్ చీరాల, మచిలీపట్నం నుంచి అయితే భీమవరం వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 15 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. మార్నింగే వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మన ముందెళ్తాను చూడండి, ఇదేదో భలే వింతగా ఉంది, ఇదేంటబ్బా అనుకుంటే మనకి పెద్ద పెద్ద లారీస్, లేదు దాని ముందు వెళ్తున్న కంటైనర్ ఉంది కదా, అటువంటివి అంట. ముందు కొనేటప్పుడు కొత్తవి అయితే ఇలాగే అమ్ముతారంట. తర్వాత వాళ్ళు ఆ చుట్టూ ఉన్న డిప్పులు మళ్ళీ వాళ్ళు వెళ్ళి కట్టించుకోవాలంట. భలే ఉంది, దానికి 2 పిలకలు అటు ఇటు ఎగురుతున్నట్టు. నాకు చూస్తే భలే నవ్వొచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. ఒంగోలు వరకు వచ్చాము, ఇంకా 4 అవర్స్ ఉంది. కానీ రవీంద్ర చూస్తే కంప్లీట్గా నీరసం అయిపోయారు. మీరు ఎవరైనా ఇంత దూరం ఓన్ వెహికల్లో ట్రావెల్ చేస్తుంటే మాత్రం నైట్ అస్సలు స్టార్ట్ అవ్వకండి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం చాలా బెస్ట్ అనమాట. ఇంకా వేరే సెకండ్ పర్సన్కి కూడా డ్రైవింగ్ వచ్చి అలా అయితే కనుక ఇంకా యూజ్ అవుతుంది. ఇంక ఇప్పుడైతే ఒంగోలులో ఆగిపోదామని ఫిక్స్ అయిపోయాం. ఈ రోజుకి ఇంక ఇక్కడే ఉండి నైట్ రెస్ట్ తీసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఇంక ఎలాగో 4 అవర్సే కదా, ఇప్పుడు వెళ్ళినా కాలేజ్ క్లోజింగ్ టైం అవుతుందని చెప్పి ఇంక ఇక్కడే స్టే వెతుకుతున్నాం. స్టే అయితే అంత మంచిగా ఏం లేదు, కానీ ఇంక నైట్కి ఎలాగోలా అడ్జస్ట్ అవ్వడమే. నెక్స్ట్ డే మార్నింగే అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంక ఇక్కడి నుంచి 4 అవర్స్ ఉందంతే భీమవరం. కొబ్బరి చెట్లు కనిపించాయంటే ఇంకా గోదావరి జిల్లా వచ్చేసినట్టే. రోడ్డుకు అటువైపు ఇటువైపు కూడా చూడండి, అసలు కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో ఫుల్గా. ఇన్ని కొబ్బరి చెట్లు ఇంతలా మన గోదావరి జిల్లాలో తప్ప ఎక్కడా కనిపించవు. ఈ పంట పొలాలు, కొబ్బరి చెట్లు, అసలు సమ్మర్లో చల్లగా గాలి తగులుతూ ఉంటుంది. ఆ ఫీలే వేరు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు. ఫైనల్లీ మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక గేట్ పాస్ తీసుకుని లోనకి వెళ్ళిపోవడమే. ఇదే ఫ్రెండ్స్ మా కాలేజ్, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్. అసలు కాలేజ్ అంటే ఎన్ని జ్ఞాపకాలు. కాలేజ్లో ఉన్నంత వరకునేమో ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. అయిపోయాక మళ్ళీ ఎప్పుడు ఆ కాలేజ్ డేస్ వస్తే మళ్ళీ భలే అనిపిస్తుంది. అసలు మా క్లాస్మేట్స్, మా హాస్టల్ ఫ్రెండ్స్ అసలు భలే ఎంజాయ్ చేసాం ఈ కాలేజ్ డేస్. సర్టిఫికెట్స్ అయితే తీసేసుకుని ఫైనల్గా కాలేజ్కి ఒకసారి బాయ్ అయితే చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అన్నమాట తిరిగి. ఇప్పుడైతే భీమవరంలోనే మా వాళ్ళమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. చాలా ఫేమస్ భీమవరంలో మా వాళ్ళమ్మ టెంపుల్. అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుని ఇక బయటకు వచ్చేసాం. చాలా బాగుంటారు అమ్మవారు, కానీ లోన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ అలౌ లేదు, అందుకే ఏం తీయలేకపోయా. ఇక ఇప్పుడైతే ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయామన్నమాట. ద్వారకా తిరుమల అయితే వచ్చేసాం. చూడండి ఎంట్రన్స్ అయితే ఎంత బాగుందో, లైటింగ్తో కలకల్లాడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇలా కొండపైకి వెళ్ళాలన్నమాట. పైన ఉంటుంది వెహికల్కి పార్కింగ్ అంతా. ఈ మధ్య ఎప్పుడు ద్వారకా తిరుమల వచ్చినా ఏనుగైతే కనిపించేది కాదు. చిన్నప్పుడు ఎప్పుడో ఉండేది, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే కనిపిస్తుంది. అది భలే ఆశీర్వాదం పడుతుంది, చూపిస్తాను రండి. ఈ ఏనుగు అసలు భలే తెలివైంది, వాళ్ళు చెప్పినట్టే చేస్తుంది. అట్టు పండిస్తే మాత్రం ఊరికే తినేసి ఊరుకుంటుంది, డబ్బులు ఇస్తే మాత్రమే ఆశీర్వాదం పెడుతుంది. ఈ ఏనుగుకి ఏజ్ ఎంత అని అడిగితే 51 ఇయర్స్ అన్నారు. ఇది ఫీమేల్ ఏనుగంట. ఈ బొమ్మలు చూడండి అసలు భలే కట్టారు.
ఇవి కళ్యాణ మండపాలు. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనేవాళ్ళు ఈ ద్వారకా తిరుమల దేవస్థానం టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందుగానే బుక్ చేసుకోవాలి. మా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ అమ్మవారికి వచ్చిన చీరలు అమ్ముతున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. ఇదే తూర్పు గోపురం. లోపల దర్శనం చేసుకున్న వాళ్ళు దీని నుంచే బయటకు వస్తారు. నెక్స్ట్ అయితే ఇదే సెల్ ఫోన్స్ డిపాజిట్ కౌంటర్. ఇక్కడ సెల్ ఫోన్స్ ఇచ్చేసి దర్శనం లైన్లోకి వెళ్ళిపోవడమే. ఇది చూడండి అసలు భలే కట్టారు. దాంట్లో మళ్ళీ వైలెట్ కలర్ ఫ్లవర్. మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. టెంపుల్కి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే కిందకి వెళ్ళిపోవడానికి దారి. ఇలా ఆపోజిట్ సైడ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అలా రైట్ సైడ్ అయితే వెహికల్ పార్కింగ్ ఇంకా అన్నదానం ఉంటుంది. అటు సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్. ఇప్పుడైతే మేము ప్రసాదం తీసుకోవడం కోసం అక్కడికి వెళ్ళిపోతున్నాం. ప్రసాదాలు తీసేసుకుని నెక్స్ట్ అయితే భోజనం చేసేద్దామని అన్నదానం జరిగే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రతిరోజు ఉంటుంది అన్నదానం. భోజనాల లైన్లోకి అయితే వచ్చేసాం. స్టార్టింగ్లో ఏదో టికెట్ అయితే ఇచ్చారు, తర్వాత మధ్యలో తీసేసుకున్నారు. ఎప్పుడు ఇక్కడే అన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద హాల్, చాలామంది భక్తులకు ఒకేసారి సరిపోయే అంత పెద్ద హాల్ ఇది. భోజనం చేసేసి కిందకి రాగానే ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ అమ్మవారి పేరు కుంకులమ్మ తల్లి అంటారు. ఈ అమ్మవారికి కూడా చాలా పవర్ ఉంది, చాలా పవర్ఫుల్ అంటారు. చాలా స్వచ్ఛమైన అమ్మవారు అంటారు. ఇంక ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుని అయితే స్టార్ట్ అయిపోదామని ఈ టెంపుల్కి వచ్చేసాం. ఇప్పుడైతే విజయవాడకి స్టార్ట్ అయిపోయాం. ఇంకా విజయవాడ 42 కిలోమీటర్స్ ఉంది. ఫైనల్గా విజయవాడ అయితే వచ్చేసాం. చూడండి రోడ్ పక్కన మొక్కలు భలే పెంచారు ఒకే షేప్లో. అంతా మొక్కలే కాకుండా ఇక్కడ పూలు కూడా పెంచారు. అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. దర్శనం కంప్లీట్ చేసేసుకుని స్టార్ట్ అయిపోదామని చూస్తున్నాం. ఈ కిందే ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ప్రసాదం తీసేసుకుని స్టార్ట్ అయిపోతున్నాం. ఈ అమ్మవారి కొండ మీద నుంచి చూస్తుంటే చూడండి పక్కన ఎంత బాగుందో వ్యూ. ఇంక విజయవాడ నుంచి ఫైనల్గా అయితే బెంగళూరు స్టార్ట్ అయిపోయాము. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ.